హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ రాజధాని ఫిక్స్, సుప్రీంకోర్టు తీర్పు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరు పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమేధ్ జువాడే స్పష్టం చేశారండి. సో తాను రాసిన లేఖకు ఆర్బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చినట్లు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉప అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఒక ప్రకటనలో అయితే తెలిపారండి. సో ఈ విధంగా రిజర్వ్ బ్యాంకులు నిర్మించాలంటే రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయించాలి అని చెప్పేసి ఆర్బీఐ అయితే కోరడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ప్రారంభించిన ప్రధాని ఈ విధంగా అయితే తెలిపారండి. అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ప్రారంభించాలని ప్రధాని మోడీకి ఇటీవల జాస్తి వీరాంజనేయులు లేఖ రాశారు. అలాగే ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సూచనల మేరకు అదే లేఖను ఆయన ఆర్బీఐకి కూడా పంపారు. ఆ లేఖకు బుధవారం ఆర్బీఐ నుంచి అయితే సమాధానం అందింది. రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయలేదు అని చేసిన తర్వాతే ఆర్బీఐ కార్యాలయం కార్యాలయం నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తామని అయితే ఆ లేఖలో ఆర్బీఐ ఈ విధంగా పేర్కొందండి. సో ఈ రాజధాని ఏదో మీరు ఖరారు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాతే ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుకు మేమైతే సిద్ధం చేస్తామని అయితే వారు లేఖలో పేర్కొనడం జరిగింది.